బాగున్నారా? వీడియో చూస్తున్నారా? కొంచెం కష్టపడి చేస్తున్నానండి. షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చితేనే, మీకు నచ్చే విధంగా చేయాలనే మా ప్రయత్నం. సరే, అక్కడ తమ్నైల్లో ఇచ్చినట్టుగా బుగ్గుపాలతో అంటే తెలుసా అని చెప్పానండి. అది కొంచెం చివర్లో వేయటం జరిగింది, ఏమనుకోకండి. మొదట్లో పెట్టాది కాలేదు, మధ్యలో కూడా పెట్టాది కాలేదు. దాని ఇంపార్టెన్స్ అంటే ప్రాముఖ్యం తెలియటం కోసమని ఇలా పెట్టడం జరిగింది. సరే, మరి నిన్న పాఠంలో ఇంకా మిగిలింది. నిన్న 3 భాగాలు చెప్పుకున్నాం. ఇవాళ 4వ భాగము. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. డాక్టర్ సామల సదాశివ గారి గురించి, ఆయన పరిచయస్తుల గురించి, జరిగిన విషయాల గురించి అన్నీ తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు కొద్దిగా పాఠం చూసుకొని చదువుకుందామా? 4వ భాగంలోకి వెళ్ళి మామూలుగానే నేను బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చదవాలి కదా, చదివేటప్పుడు బుక్ చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఇంతకాలం తెలంగాణ సీమోల్లంఘనం చేసి తిరుపతి వెంకన్నను కూడా చూడకపోతిని. గత మార్చిలో మాత్రం కారా మాస్టర్ గారి ఆజ్ఞను తిరస్కరించలేక, కారా మాస్టారు అండర్లైన్ చేసుకోండి, తిరస్కరించలేక 3 రోజుల కోసం విశాఖకు శ్రీకాకుళానికి వెళ్ళి వచ్చినాను. అక్కడ ప్రాంతీయ తెలుగు అందం వేరే. గద్య పద్య సాహిత్యం ప్రచారంలో ఉన్నంతకాలం ఎక్కడి తెలుగైనా ఒక్కటే. వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తరువాతనే ఈ ప్రాంతీయ భాషలు, మాండలిక భాషలు. నేను ఒకప్పుడు పుస్తకాలు, వ్యాసాలు గ్రాంధిక భాషలో రాసిన వాడిని. అవి ఇప్పుడు నాకే రుచించవు. గ్రాంధిక భాష రాసే కాలంలోనూ పిల్లలకు తెలుగు చెప్పే పంతులను గనక వ్యవహారిక వాదులతోనే గొంతు కలిపేవాడిని. ఉర్దూ, మరాఠీ పిల్లలు తమ ఇంట్లో మాట్లాడే భాషని బళ్ళో చదువుతుంటే తెలుగు పిల్లలు ఇంట్లో మాట్లాడే భాష వేరు, వాళ్ళు చదివే భాష వేరు. ఘోరం అనిపించేది. ఈ వ్యవహారికం వచ్చిన తరువాత తెలుగు పిల్లలు కూడా మరాఠీ, ఉర్దూ పిల్లల్లాగా ఇళ్లలో మాట్లాడే భాషని బళ్ళల్లో చదువుతున్నారు. అయితే మాండలిక భేదాలు అటుంచి ప్రాంతీయ భేదాలను సరిచేసుకోలేకపోతున్నాము. సరిచేసుకోవాలంటే తొలగించటము కాదు, దిద్దుకోవటము కాదు. అన్ని ప్రాంతాల పలుకుబళ్లను ఇప్పుడు తెలుగు అనుకుంటున్న భాషలో కలుపుకోవటం ప్రాంతీయ భాష ప్రజల వ్యవహారంలో ఉన్నది. ఇందులో పండితుల, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఈ నడుమ ఏదో టీవీ ఛానల్లో తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి అని చెప్పటం జరుగుతున్నది. ఇది విన్నప్పుడల్లా నేను 2 ప్రశ్నలు వేసుకుంటాను. ఏ తెలుగు, ఎక్కడి తెలుగు అని. ఇలా ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇచ్చారండి 4వ భాగంలో. ఇంకొక పారాగ్రాఫ్ చదివి మొత్తం దాంట్లో ఉండే విషయాలు చెప్పేస్తాను. సరే, ఈ పారాగ్రాఫ్ వరకు చాలండి. కొద్దిగా వివరంగా అవన్నీ బోర్డు మీద రాసేసి మీకు వివరంగా చెప్తా. మొదలుపెట్టాను పాఠము. బోర్డు మీద రాసేయాలని చెప్పి ఇందాక ఆపాను. ఇప్పుడు చూడండి బోర్డు మీద. ఇందాక పాఠం చదవటం అయిపోయింది మనకి. ఆ పాఠంలో చివరి పారాగ్రాఫ్లు చూసాము. ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు కొన్ని చూద్దామా? ఊరక పాఠం చెప్పుకుంటే అంత బాగోదని, కొద్దిగా ముఖ్యమైన పాయింట్లు చూసుకుంటే మీరు రాసుకుంటే బాగుంటుందని. సరే ఫ్రెండ్స్, మళ్ళీ అడుగుతున్నాను అనుకోబాకండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏంటి నస అనుకుంటున్నారా? దేవుడికైనా ప్రసాదం పెడతారు ఫ్రెండ్స్, అవును కదా? అట్లానే నాకు ఆ షేర్, ఆ లైక్ ఏదో ఒకటి ఇచ్చేయండి. ఓకే, ఉంటాను. మొదలు పెడదాం. సరే, ఎవరి భాష వాళ్ళకి వినసొంపు. డాక్టర్ సామల సదాశివ గారు అయిపోయింది. ఆయన సామల సదాశివ గారు తన విషయం చెప్పుకుంటూ పార్ట్ 4కి వచ్చేసాం. ఇక్కడ పార్ట్ 4 చదివేశాను, అయిపోయింది. ఈ చదివేటప్పుడు ఆయన చెప్పాడు, సీమోల్లంఘన చేసి వెంకన్నను కూడా దర్శించలేకపోయాను అన్నాడు. సీమ ఉల్లంఘన ఏంటి? సీమ అంటే కోస్తా ఆంధ్రని సీమ అంటారు. ఆ ఉల్లంఘన చేయటం అంటే ఏంటి? అది అప్పుడు జయాంధ్ర మూమెంట్ ఫస్ట్లో మొదటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. పాఠం మొదట్లో నేను అన్నాను, కేంద్ర ప్రభుత్వం అండి తెలుగు వాళ్ళిద్దరికీ తగ్గు పెట్టారు. ఎవరి భాగం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెలుగే, కానీ ఎవరి ప్రాంతం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. మనకెందుకు ఇవ్వలేదు? మరి ఇప్పుడు హిందీ వాళ్ళకి 9 రాష్ట్రాలు ఇచ్చారు కదా. అదే కదా కొట్లాడింది. తెలంగాణ వాళ్ళు కొట్లాడిని, ఆంధ్ర వాళ్ళు పోరాడిని. కొంచెం భాషలో యాస తేడా. ఎవరు చేసినా అక్కడ ప్రయోజనం ఒకటి. ఇద్దరు గిట్లేదండి కదా. ఇద్దరు ఉన్న చోట ఎక్కడైనా తగ్గులు వస్తాయి. అవసరమా? ఎప్పటి నుంచి ఇది మొదలైంది? మనకి సీమోల్లంఘన చేసి ఆంధ్రులు అక్కడికి వెళ్ళలేదంట. ఎక్కడున్నాడు వెంకన్న స్వామి? అత్యధికంగా
రోజు ఆయనకు వచ్చే ఆదాయం కోట్లలో ఉంది. ఎంత ప్రసిద్ధి చెందింది, ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధిగాంచిందని నాకు అనిపిస్తుంది. అలాంటి వెంకన్నను దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. అది కారణంగా చూపి సామల సదాశివ గారు కొన్నాళ్ళు వెళ్ళలేదంట. అంటే ఆయన బాధపడుతున్నట్టే కదా, అంటే ఉల్లంఘన చేయమని ఆయన చెప్పలేదు, వద్దని చెప్పలేదు. కానీ రచయితలకు బాధ్యత ఉంటుందన్నాను. ఈయన ఆ మాట చెప్పుకున్నాడు. ఆంధ్రులు కోస్తా ఇక్కడ ఈ రాసాన్ని చూడండి, కొంచెం సీమోల్లంఘన చేసి పోలేదు. అప్పుడు తర్వాత వెళ్ళాడంట. ఎక్కడ తిరుపతి ఉంది, ఆ తిరుపతిలో వెంకన్న ఉన్నాడు, ఏడుకొండల స్వామి. అక్కడ శ్రీకాకుళం, విశాఖపట్నం, అటు కారా మాస్టర్ అని ఆయన ఉన్నారంట. ఆయన రమ్మని చాలాసార్లు ఆహ్వానించారంట. కారా అంటే ఇదేంటండి, అబ్రివేషన్ అంటే సంక్షిప్తంగా చెప్తారంటారే తెలుగులో. కాశీపట్నం రామారావు గారు, ఇవన్నీ సింపుల్గా కారా మాస్టారు అని గౌరవంగా పిలుచుకుంటారు. ఆయన ఎక్కడున్నాడంట, శ్రీకాకుళం, విశాఖపట్నం. శ్రీకాకుళం, విశాఖపట్నం భాష కూడా బాగానే ఉంటుంది. తెలుగు అందం వాళ్ళది ఎలా ఉంటుంది, తెలుగు అన్నీ సొంపుగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, మరి ముచ్చటగా ఉన్నాయి అని చెప్పి ఒక్కొక్క పర్యాయ పదాలు వాడుతున్నారు. అన్నిటికీ ఇది అర్థం ఒకటే. గద్యం పద్యం ఉన్నంతకాలం తెలుగు ఎక్కడున్నా బాగుంటుందండి. గద్యం పద్యం అంటే ఏంది, పద్యాలు గద్యం అంటే మనకి పాఠాలు మామూలు రూపంలో, వచనం రూపంలో, మాటల రూపంలో ఇస్తే అది గద్యం అంటారు. అంటే పద్యాలకి అర్థాన్ని చెప్పటం కానీ దాన్ని ప్రతిపదార్థం భావం అనుకుంటారు అనుకోండి, గద్యం రూపంలో ఇచ్చారు. తర్వాత పద్యాలు ఉన్నంతకాలం, పద్యాలంటే మనకు తెలుసు, పద్యాల రూపంలో రచనలు చేశారు. అంతకుముందంతా గద్యం పద్యమే ఉంది, పద్యాల రూపంలో రచన చేశారు. కానీ ఎప్పుడొచ్చింది, వ్యవహారిక భాష ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్రాంతీయ భాష, మాండలిక భాష అని రెండుగా విడిపోయింది. పద్యాలంటే మనకి కొంచెం చెప్పుకుందామా, ఈ ఆంధ్ర గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి, అంటే ఆంధ్రులనే చెప్తున్నాను అని అనుకోకూడదు. పద్యాల గురించి రాసిన వాళ్ళలో ప్రముఖంగా మనం అలసాని పెద్దన్న గారిని చెప్తాం. ఇక్కడ కూడా చాలా చెప్పాను, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఇక్కడ కరీంనగర్ జిల్లా, ఇక్కడకు చెందిన వాళ్ళు, తెలంగాణకు చెందిన వాళ్ళు. అందరూ మనకి కావాలి కవులు, అందరూ శ్రేయస్సు కోరుకుంటారు, విశ్వ శ్రేయస్సు అంటారు. ప్రపంచంలో అందరు సుఖశాంతులు వాళ్ళకే కావాలి. అందుకని ఇక్కడ గద్యం మనకి మనుచరిత్ర అలసాని పెద్దన గారు తీసుకుంటే అందరు కూడా ఆ పద్యం తీసుకుంటారు. ఏదైనా డెమోలకు వెళ్ళినా కానీ, లేకపోతే ఏదైనా వాళ్ళ పాండిత్యం ప్రదర్శించాలన్నా కానీ, లేకపోతే వాళ్ళ ప్రతిభని పరిశీలించాలన్నా కానీ ఈ పద్యాల గురించి కొంచెం డెప్త్గా అడుగుతుంటారు, చెప్తే కొంచెం మెచ్చుకుంటారు కూడా. అవి ఏదైనా వర్ణించటానికి వాడతారని చెప్పాను. పద్యాల రచన ఎలా ఉంటుంది, పద్యాల కథని పద్యాల రూపంలో రాస్తారు, అది వర్ణించాలి. అక్కడ అడజనిగాంచే భూమి శరుండు అంబర చుంబి శిరస్సర జరీపటల ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలముల్ ఘటక చరక్కరేణు కరకంపిత సాలము శీతశైలము అని రాశాడు. దేని గురించి వర్ణిస్తుంది ఇది? హిమాలయ పర్వతాలలో ఉన్న ఆ నదులు అందరూ అది ఎలా ప్రవహిస్తూ ఉన్నాయి, నదులు ఆ ప్రవహించేటప్పుడు నెమళ్ళు ఎలా నాట్యం చేస్తున్నాయి, ప్రకృతి ఎలా ఉంది, అది ఎలా పరవశించిపోయాడు ఆ చూసిన ప్రవరాఖ్యుడు అని చెప్పి చెప్తాడు. ఇంకో పద్యంలో చెప్తారు. పద్యాల గొప్పతనం కూడా తెలుసుకోవాలి కదండి. కొంచెం ముందు ముందు పద్యాల్లో మీకు కొన్ని వచ్చినాయి, పాఠంలో వచ్చినాయి, పాఠంలో లేనివి కూడా కొన్ని చెప్పాల్సిందే. మనం పాఠంలో ఉన్నయ్యే చదువుకుంటాము, పోయిన సంవత్సరం అదే సిలబస్ ఉంది, అదే ఇప్పుడు పాఠంగా చెప్తా ఉంటే ఇప్పుడు నేను వీడియో చేస్తాను, ఇదే వీడియో నెక్స్ట్ ఇయర్కి అంత బాగుండదు, మార్కులు తెచ్చుకోవాల్సింది. అందుకని చెప్పి ఇంకో వర్ణన దాంట్లోనే ఇంకోటి ఉంది. మరి పద్యం మీకు గుర్తుందో లేదో, నాకు కొంచెం గుర్తుంది. హిమాలయ పర్వతాన్ని వర్ణిస్తా ఏమని చెప్తాడంటే ఆయన, హిమాలయ పర్వతం గురించి ఎవరికో చెప్పినట్టుగా, తలమే బ్రహ్మకునైనా ఈ నగ మహత్వం బెన్న నేనియడన్ గల చోద్యంబులు రేపు గనుగునియదన్ గాకేమి నేడేగదన్. ఇందాక సగమే చెప్పాను. తలమే బ్రహ్మకునైనా ఈ నగ మహత్వం బెన్న నేనియడన్ గల చోద్యంబులు రేపు గనుగునియదన్ గాకేమి నేడేగదన్.
నళిని బాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కందళ చూత్తార పరంపరల్ పై పైన మధ్యాహ్నమున్ తెల్పెడన్. అంత బాగా చెప్పారండి. ఆ ప్రకృతి వర్ణన, ఆ హిమాలయ పర్వత వర్ణన మామూలు మాటల్లో చెబితే ఎవరికైనా నచ్చుతుందా, అర్థమవుతుందా? హిమాలయ పర్వతాలు మనం చూడలేదు, కొద్దిమంది అదృష్టవంతులు ఎవరో చూడగలుగుతారు. మరి చూడలేని వాళ్ళకి కళ్ళకి కట్టినట్లుగా చెప్పాలి అంటే పద్యాల గొప్పతనం ఖచ్చితంగా ఉంటుంది. పద్యాల ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అవి ఎలా ఉన్నాయి? తలమే బ్రహ్మకునైనా బ్రహ్మదేవుడికైనా సాధ్యమవుతుందా? నీ నగ మహత్వం వెన్న. ఈ హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనాన్ని వర్ణించటానికి ఒక్క నోరు కాదు, ఆ 4 నోళ్లు కలిగిన 4 ముఖాల బ్రహ్మ ఉన్నాడే, ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. అలాంటి బ్రహ్మకు కూడా వర్ణించటం సాధ్యం కాదు. ఈ నగం మహత్వం వెన్న. కాబట్టి ఈ రోజుకు నేను వెళ్ళిపోతా. మళ్ళీ ఎప్పుడు వస్తా? నేడే గదన్. ఈ రోజు వెళ్ళిపోతాను, రేపు వస్తాను. రేపు వచ్చి ఈ హిమాలయ పర్వతాల యొక్క గొప్పతనం ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకనంటే నళిని ఇలా ఉంటదండి పద్యం. ఆ మధ్యలో ఏం చెప్తారు? నళిని బాంధవ భాను తప్త రవికాంత స్యంది నీహార కందళ చూత్కార పరంపరల్ పై పైన మధ్యాహ్నమున్ తెల్పెడన్. మధ్యాహ్నం అయింది అని చెప్పటానికి పూర్వకాలంలో వాచీలు ఉండేవి కాదు, గడియారాలు ఏముండేవి కాదు. ఇలా పైకి చూసి అన్నమేళ అయింది అనేవాళ్ళు. వాళ్ళు ప్రకృతి పరంగానే ఆధారపడి చెప్పారు. మరి కవులైతే ఎలా చెప్పాడు? ఈయన కవిత్వంలో ఎలా చెప్పాడు? ఆ మంచు కరిగి ఎట్లా కరుగుతుంది? సూర్యుడి యొక్క కిరణాల వేడికి కరిగి ప్రవాహంలాగా జాలువారుతుంది. కాబట్టి మంచు కరిగి వస్తుందంటే సూర్యకిరణాల వేడి ఎలా ఉంది? ఆ కరిగేటప్పుడు ఆ శిలల మీద పడి ఎలా ఉందని అంత అద్భుతమైన వర్ణనలో తెలియపోతే మనం పిల్లలకు తెలుగు ఏం చెప్తామండి? తెలుగు చాలా బాగుంటుంది, మన పద్యాలు చాలా బాగుంటాయి, తెలుగు భాష తీయగా ఉంటుంది, మన పూర్వీకులు చాలా బాగా చదివారు, చాలా బాగా రాశారంటే ఎవరికి తెలుస్తుంది? ఒక్క పద్యం అన్న పరిచయం చేయాలా, ఆ పద్యాన్ని వివరంగా చెప్పాలా? ఇప్పుడు మీకు పాఠంలో ఉన్నాయైతే చెప్తాం, తప్పదు. మరి పాఠంలో లేని చెప్పొద్దా? ఆ ప్రపంచమేనా గిరిగీసుకొని అంతవరకే చెప్తారా? నేర్చుకోవాలి, విశాలంగా ఉండాలి. మన వర్ణన కానీ, మన బోధన కానీ, మన జ్ఞానం కానీ అన్నీ తెలుసుకోవాలి. కాబట్టి కవుల గురించి తెలుసుకోవటం మన బాధ్యత అండి. రచయితలు కాదు, కవులు కాదు. చిన్నపిల్లలకి ఏం చెప్తాం మనం? నీతి పద్యాల ద్వారా కానీ ఇలాంటి పద్యాలే దారిని చూపిస్తాయి. కాబట్టి పెద్దవాళ్ళ సలహా లేకపోతే ఒక మాట అంటారు, మీకు గుర్తుందో లేదు, పెద్ద తలకాయ లేకపోతే గొర్రె తలకాయ తెచ్చి పెట్టుకుంటారు. కారణం ఏంటో తెలుసండి? పెద్దవాళ్ళు ఇచ్చే సలహాలు చిన్నవాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అని. కాదులే మేము తీసేసుకుంటాము, మేము వాట్సాప్లో చూస్తాము, లేకపోతే ఫేస్బుక్లో చూస్తాము, లేకపోతే నెట్లో చూస్తామంటే చూడొచ్చు కాక అక్కడ కూడా పెద్దవాళ్ళే ఉంటారు. ఖచ్చితంగా పెద్దవాళ్ళ సలహాలు తీసుకోమని చెప్పను, కానీ మీకు తప్పనిసరిగా అవసరం అవుతాయి, ఏదో ఒక సమయంలో అవసరం అవుతాయి అని నేను మాత్రం చెప్పగలుగుతాను. కాబట్టి ఆ పెద్దవాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అని కాదు అండి. వాళ్ళతో పాటుగా మన కవులు రచయితలందరూ కూడా సంఘాన్ని బాగు చేసుకునే బాధ్యతను ఇచ్చిపోయారు. కాబట్టి ఈ పద్యాల ద్వారా, వర్ణన ద్వారా మనకి అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఒక విషయం, ఆ పద్యము లేకపోతే ఒక రచన అనేది మనిషికి ఆహ్లాదాన్ని కాదు, రసోత్పత్తిని, అంటే వినగానే ఒక పాట చూడగానే అబ్బా చాలా బాగుంది, నవ్వుకుని హాయిగా సంతోషంగా అనుభవించేటట్టు ఉండాలి. అది రసోత్పాదన అంటే. అట్లానే రసోత్పత్తితో పాటుగా పద్యాల రచన కానీ, రచనల ప్రయోజనం ఏంటంటే సంఘాన్ని కొంచెం మేల్కొల్పే విధంగా ఉండాలి. వాళ్ళ లక్ష్యాన్ని కానీ, వాళ్ళ ధర్మాన్ని కానీ, లేకపోతే వాళ్ళ బాధ్యతను కానీ తెలియచేసే విధంగా ఉండాలి. పెద్దల దగ్గర పిల్లలు ఎలా ఉండాలి, లేకపోతే జీవితంలో ఎలా సాధించాలి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి పద్యాలను మనం తప్పనిసరిగా వాడాలండి. పిల్లలకు పద్యాలు నేర్పించండి, పెద్దవి కాకపోయినా చిన్నవి. ముందు మీరు పెద్దవాళ్ళు అండి, నాలాంటి పెద్దవాళ్ళు ఉంటే ముందు మీరు నేర్చుకొని మీరు చదువుతూ ఉంటే ఆ పిల్లలకి ఏదన్నా చెప్పండి, అది మనం ఉన్నందుకు ప్రయోజనం. సరేనండి. ఇక ఇప్పుడు ఈ పద్య గద్య రచన ఉన్నప్పుడు భాషలో పెద్ద భేదాలేమి రాలేదు, ఏమనుకోలేదు. ఎప్పుడైతే వ్యవహారిక భాష రావాలి అని చెప్పి ఉద్యమకారులు ఉద్యమాలు చేశారో అప్పటి నుంచి ప్రాంతీయ భేదాలు, మాండలిక భేదాలు వచ్చినాయి. మాండలికం అంటే మండలాల పరంగా ఉన్న భాష. కొద్దిపాటి మండలంలో ఉన్నది. ఇప్పుడు సొరకాయని ఒకళ్ళు ఆనపకాయ అంటారు, ఇంకొకళ్ళు సొరకాయ అంటారు. గోంగూరని కొంతమంది కుంటికూర అంటారు, కొంతమంది గోంగూర అంటారు.
ఇవన్నీ మాండలిక భేదాలే. అదే ప్రాంతాన్ని బట్టి, ప్రాంతం అంటే కోస్తా ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, లేకపోతే రాయలసీమ ప్రాంతం, ఇలా కూడా భేదాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతానికి సంబంధించి భేదాలు ఉన్నాయండి. భేదాలు లేవు, మాకేమి బాధ లేదని చెప్పుకుంటే అది అబద్ధమే ఉంటుంది. అయితే ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పాను నేను. రచయిత మనకి పరిష్కారాన్ని కూడా ఇచ్చాడు. ఒక సమస్య ఉత్పత్తి అయిందంటే దానికి పరిష్కారాన్ని చూపడానికి రెడీగా ఉంటే అదే నిజమైన రచన అంటే నా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు చూద్దాం రవి మనకి పరిష్కారం ఏం చూపించారో చూద్దాం ఈ పాఠం ద్వారా. అసలు సమస్య ఏం వచ్చింది, అసలు సమస్య వచ్చిందా, ఇంత ఎందుకు చెప్పుకోవాలి, సమస్య వచ్చిందా, వచ్చింది, మరి దానికి పరిష్కారం కూడా వచ్చింది. ఈ రెండు చూద్దాం. ముందు ఈ వివరణ అయిపోయినాక చూద్దాం. కారా మాస్టర్ అంటే చెప్పాను, కాశీపట్నం రామారావు గారని, శ్రీకాకుళం విశాఖపట్నం, ఇక్కడ తెలుగు కూడా అందంగా ఉంటుందనే విషయం చెప్పేటప్పుడు పద్యం గద్యం అని తీసుకొని పద్యం ఎలా ఉంటుంది గద్యం ఎలా ఉంటుంది అని చెప్పాము. గద్యం ఎలా ఉంటుంది అని చెప్పడానికి మరి ఇంకో మాట చెప్తా నేను. ఆ గ్రంథాలలో వాడే భాషని అప్పుడు వాడారు కాబట్టి అది కొంచెం ఆ గ్రాంధికంలో కూడా ఉంది గద్యం. చెప్పాను ఒకప్పుడు విశ్వంభరాదేవికి ఆలవాలంబైన మదీయ భుజంబును అలంకరించిన ఓ సురాభాండమా నీవు కడు అదృష్టవంతురాలవు అని చెప్పి హరిశ్చంద్ర చక్రవర్తి ఆ మాట మాట్లాడతాడు. ఇలా గ్రాంధిక భాష, దాన్ని వచనం అనొచ్చు, గద్యం అనొచ్చు. కాబట్టి ఇలా పద్యం గద్యం ఉన్నంతకాలం పెద్దగా భేదాలు రాలేదు. కానీ వ్యవహారిక భాష రాగానే వచ్చింది అని కవి చెప్తున్నారు, రచయిత చెప్తున్నారు. ఇక వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చినాక ప్రాంతీయ మాండలిక భేదాలు వచ్చినాయి. ఇక మరాఠీ వాళ్ళ భాష, ఈ మరాఠీ వాళ్ళ భాష ఎలా ఉంటుందో నేను ఒక వీడియో పెడతానండి, దీంతో పాటు అటాచ్ చేస్తాను. ఆల్రెడీ చేశాను, అది చూసారో లేదు. మరాఠీ వాళ్ళ భాష ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో కూడా ఇచ్చారు. మరాఠీ పురోహితుడు ఇట్లా అంటాడు, మీ కళ్ళకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. కళ్ళకు నీళ్లు పెట్టుకోవటం ఏంటి, కూదీసేసాం, కళ్ళ నీళ్లు పెట్టుకోండి. కళ్ళు నీళ్లు పెట్టుకోవటం ఏంటి, శుభమాని మేము గుళ్ళో పూజ చేయించుకుంటుంటే అంటే కళ్ళు కడుక్కోండి అంటే శుభ్రం చేసుకోండి అంటాడు. దేవుడికి పూజ చేసేటప్పుడు మనం గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు శుభ్రం అవుతాయి. చేతులు కడుక్కోండి, చేతులు శుభ్రం అవుతాయి. నోట్లో నీళ్లు పోసుకొని 3 సార్లు ఊసేసేయండి, నోరు శుభ్రం అవుతుంది. తర్వాత తల మీద జల్లుకోమంటారు, తల శుభ్రం అయింది అంటే మనం స్నానం చేసిందంతా సమానం, శుభ్రం అయిందని. అట్లానే పూజ చేసేటప్పుడు కూడా కళ్ళు కడుక్కోండి అంటారు. మనకి 16 రకాలుగా దేవుణ్ణి ఏది ధూపం, దీపం, నైవేద్యం ఇలా ఇచ్చేటప్పుడు చెప్తామే. ఆ భాగంలో మరాఠీ పురోహితుడు మీ కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళకు నీళ్లు పెట్టుకోవటం కాదు అది, కళ్ళు కడుక్కోండి అనే మాట అది. అంటే కళ్ళకి తడి చేసుకోండి, నీళ్లు శుభ్రపడిద్ది అనే ఉద్దేశం కావచ్చు. ఆయన ఏమంటాడు, కళ్ళకి ఏంటి, కళ్ళకు నీళ్లు పెట్టుకోవటం అంటే ఏంటి అర్థం, ఏడవండి అని. కళ్ళ నీళ్లు పెట్టుకోండి, తీసేసామనుకోండి ఏడవండి అని. శుభమాని ఇంత శుభకార్యం చేసుకుంటుంటే ఏడవమంటారు ఏంటండి అని కోపం తెచ్చుకోవచ్చు. కానీ ఆ సందర్భం వాళ్ళకి అర్థమైంది. పాపం ఆయనకు తెలుగు రాదులే. మరి తెలుగు రానప్పుడు మీ మరాఠీ భాషలో మాట్లాడవచ్చు కదా అంటే మాట్లాడదు. ఆయన కూడా తెలుగు నేర్చుకోవాలి, మనం కూడా మాకు కూడా వచ్చింది అని అనిపించుకోవాలి. ఇప్పుడు మా మనవరాలు ఉంది, మరాఠీ, మహారాష్ట్రలో ఉంటారు. అమ్మాయిని అడిగాను, అమ్మా మానస వచ్చిందా అంటే మానస వచ్చిందంటే రాలేదని చెప్పాలి. కానీ ఆమె ఏం చెప్పింది, మానస వచ్చింది లేదు అంటది. నువ్వు తింటావా అన్నామనుకో ఏమంటది, నేను తింటుంది లేదు అంటే నేను తినాను అనే మాట రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వాళ్ళ భాషే అలవాటు. ఎప్పుడైనా మన భాష నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొద్దిమంది ఉంటే అలా వస్తుంది. అయితే వాళ్ళ భాషని మన భాషలో కలుపుకోవద్దా, కలుపుకోవాలి కదా. అసలు భాష అంటే ఏంటి, దిద్దుకోవటమా లేకపోతే తొలగించటమా? రచయిత గారు చెప్తున్నారండి, అందుకే ఇక్కడ రాశాను. ఏం చెప్పారు, మరాఠీ వాళ్ళ భాష గురించి చెప్పుకున్నాం. మరాఠీ అంటే మహారాష్ట్రలు మాట్లాడే భాష మరాఠీ. ఇంకో ముఖ్య విషయం అండి, శ్రీలక్ష్మి 100 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు ఉంటాయి తెలుసా నీకు? చెప్తే నీకు ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చేస్తా. ఎవరైనా సరే 100 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు ఉంటాయి? అంకుల్ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, పడరాపో చెప్తాను. నీకు 100 అయితే నీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాను. మా స్టూడెంట్ ఉందండి, అమ్మాయి చెప్తుంది. మనకి మరి కొంచెం ప్రూఫ్స్ చూపించాలి కదా ఎన్ని భాషలు ఉన్నాయి అనేదానికి. సరే ఆమె తెస్తూ ఉంటుంది. ఇప్పుడు మరాఠీ భాష ఇంట్లో బళ్ళో ఒకటే మాట్లాడతారు వాళ్ళు. మరాఠీ మాట్లాడేవాళ్ళు ఇంట్లో ఒకటే మాట్లాడతారు,
బళ్ళో ఒకటే మాట్లాడతారు. మరి ఉర్దూ వాళ్ళు కూడా బళ్ళో ఒకటే మాట్లాడతారు, ఇంట్లో ఒకటే మాట్లాడతారు. మరి తెలుగు వాళ్ళు ఎలా మాట్లాడతారు? బళ్ళో మాట్లాడేది వేరు, ఇంట్లో మాట్లాడేది వేరు. అంటే 2 రకాల భాషల్ని వాళ్ళు నిర్వహించుకోవాలి. ఎలా? అక్కడ ఒక పాత్ర, ఇక్కడ ఒక పాత్ర, ద్విపాత్రాభినయం చేయాలి. డ్యూయల్ రోల్. ఎలా? కష్టం కదా. అందుకని సులభంగా ఉండేటట్టుగా ఉంటే భాష బాగుంటుందని రచయిత కొంచెం బాధపడ్డాడు. పరిష్కారం ఇస్తున్నాడు. ఎలాగంటే ఇప్పుడు 100 రూపాయల నోటు, 100 రూపాయల నోటు ఉందో చూడండి. ఎన్ని భాషలు ఉన్నాయో ఎవరైనా చెప్తారా? చూడమ్మ, లెక్క ఎన్ని భాషలు ఉన్నాయో. ఇక్కడ ఉంటాయి కాలమ్స్. ఎన్ని ఉన్నాయి చెప్పండి ఎవరైనా. 16 భాషలు ఉంటాయి. 17 భాషలు ఇంగ్లీష్తో కూడా కలుపుకొని మొత్తం 17 భాషలు ఉంటాయి. పివి నరసింహరావు గారు 17 భాషల్లో పండితుడు. ఇంత ప్రావీణ్యం సంపాదించాడు. ఇన్ని భాషల్లో ఉన్న ఈ భాష భాషించటానికి ఉపయోగపడింది కదా. మరి ఈ భాషను అన్నిటినీ మనం భాషలో కలుపుకోవాలి అని చెప్తున్నాడు. మన వ్యవహారిక శైలిలో కానివ్వండి కలుపుకోవాలి. పెద్దవాళ్ళు ఉన్నారు, వీళ్ళు మాట్లాడేట చూడు చూడు. ఎక్కడికి వెళ్ళొచ్చావు అని చూడండి. ఎక్కడికి వెళ్ళొచ్చావు? ప్యాస్కి వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చావా? చూసావా? ఆ భాష వేరుగా ఉంటుంది. మనం ఫ్యాషన్గా మాట్లాడే భాష వేరు. మామూలుగా ఇంట్లో అలాగే మాట్లాడుకుంటారు. నేను ఆమెకి ఏదో ట్యూషన్ చెప్పించి కూర్చోబెట్టి బాగా నేర్పించి నేను వెళ్ళి వస్తున్నాను అని చెప్పించడం బాగోదు. వాళ్ళు మాట్లాడే భాష ఎందుకు వాళ్ళకి సులభంగా బాగుంటుంది అందుకోసం. కాబట్టి 100 రూపాయలు మీకు ఇవ్వనండి. ఎవరన్నా చెప్తే ముందుగా నాకు ఏదన్నా పెడితే కామెంట్ ఇస్తాను. 100 రూపాయల నోటు మీద మన భాషలు ఎన్ని ఉన్నాయో అన్ని భాషలు చేస్తారు. అయితే ఇక్కడ మరాఠీ భాష ఏమేమున్నాయి? మనకి చాలా ఉన్నాయి. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాష భేదాలెరుగని వాడు. ఫోన్ చేసేటప్పుడు అనుకుంటాం చాలా భాషలు వస్తాయని చెప్పి. ఇలా ఇన్ని భాషల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే ఇలా చేస్తారని కొంచెం నొచ్చుకున్నారు. మనకి ఇంట్లో మాట్లాడేది వాళ్ళలో మాట్లాడేది కూడా ఒకటే ఉంటే బాగుంటుంది అని ఆయన అనుకున్నారు. ఇప్పుడు అసలు భాష అంటే ఏం చేయాలంటారు? సరే, భాషలో అన్నీ కలుస్తూ ఉంటాయి. పదాలు ఉర్దూ, పారసీ అన్నీ కలుస్తూ ఉంటాయి. ఆ భాష తొలగించాలా? వాటిని ఇది తీసేద్దాం. ఈ ఏది పుచ్చిపోయిన దొండకాయలు, బెండకాయలు, లేకపోతే ఇంకోటి ఈ రత్నాలు, ఈ వజ్రాలు అని వేరే చేస్తామా? చేయకూడదు, తొలగించకూడదంట. మరేం చేయాలి? దిద్దుకుందామా? ఎక్కడ తప్పు ఉంది, ఇది మరాఠీ, ఇదంటే ఇది దిద్దుకుందాం. ఏమొద్దు, దిద్దుకోవద్దు, తొలగించవద్దు. భాషని కలుపుకుందాము, భాషని కలుపుకుందాము, వాళ్ళ భాషను కలుపుకుందాము. అది పరిష్కారం ఇచ్చారు. ఇలాగా సామ్న సదాశివ గారు ఒక గొప్ప పరిష్కారాన్ని సూచించారు. భాష సరి చేసుకోవాలంటే దిద్దుకోవటం కాదు, తొలగించటం కాదు. ఏం చేయాలట? కలుపుకోవాలి. అందుకే అందరినీ కలుపుకోమన్నారు. తెలంగాణ నాది, రాయలసీమ నాది, సర్కారు నాది, నెల్లూరు నాది, అన్నీ కలసిన తెలుగు జాతి మనదే మనదే మనదేరా. కాబట్టి అన్ని ప్రాంతాల యాసల్ని కలుపుకోండి. ఇదే పరిష్కారం సూచించారు. కాబట్టి ఈ పాఠంలో కవి రచయిత గారు చెప్పాలనుకున్న విషయాలు ఇవన్నీ ముఖ్యంగా పాఠంలో ఉన్నాయి. నాకు తెలిసినవి నేను చెప్పాను. ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు చెప్తే సంతోషిస్తా. ఇంకొంచెం అంత పాఠం అది కూడా పూర్తి చేస్తాను. ఫ్రెండ్స్, అక్కడ చూడండి, బోర్డు మీద రాశాను. అది ఆ ఫోటో కనిపిస్తుంది చూసారా? ఆ ఫోటో అది జయాంధ్ర మూమెంట్ అని అప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు నేను కనిపిస్తున్నానండి అక్కడ 1971 అని చెప్పి ఇక్కడ ప్రింట్ పోయింది అనుకోండి. అక్కడ 71 అండి, అది కొత్త ప్రింట్ కాబట్టి అట్లా కనిపించట్లేదు మీకు. అయితే 1971 అప్పుడు మా అక్కకి మ్యారేజ్ జరిగిందండి. నేను ఇక్కడ తెలంగాణలోనే ఉన్నా. యాక్చువల్గా మాది ఆంధ్రానే. ఆ తెలంగాణలో ఉండి అక్కడ చదువుకున్నాను. అప్పుడు జయాంధ్ర మూమెంట్ అని వచ్చింది. ఆ జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడు అసలు ఇక ఎట్లా ఉందంటే, ఇక అందరం ఇంకా రావాలనుకున్నాము. మేమందరం ఉన్నాం చూసారా? వీళ్ళందరూ కూడా గజగజ వణికిపోయారు. అంటే ఆంధ్ర వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని.
ఈ ఆంధ్ర వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటే ఏం చేస్తాము? ఇక మా ఫ్యామిలీలన్నీ ఇక్కడే ఉన్నాయండి. మా మేనమామలు అందరూ నిజామాబాదు ఇట్లా సెటిల్ అయిపోయారు. ఇక ఇళ్ళ మీద రాళ్ళు వేయటము అట్లా చేశారు. అందుకని ఆ బోర్డు మీద నేను ఆ ప్రాంతీయ జయాంధ్ర మూమెంట్ అని రాశానండి. అక్కడ చూడండి, ఆంధ్రులు వీళ్ళు కొట్లాడుకున్నారు. అంటే అప్పుడు ఏం జరిగింది? జయాంధ్ర మూమెంట్ వచ్చినప్పుడు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళ నుంచి ఆంధ్ర వాళ్ళు మాకు వేరే కావాలని చేశారు. మాకు వేరే కావాలి అనుకున్నారు. అయితే మరి తర్వాత అసలు 1969లోనే మొదలైందండి చెన్నారెడ్డి గారి సమయంలో. ఆ 1969లో మొదలైన దాన్ని మరి చేసేయచ్చు కదా. దాన్ని పెంచి పోషించి ఎంతో చేశారు. అట్లా చేశారు. పరిష్కారం ఏది? కొట్టుకొని చచ్చారు ఇద్దరు కూడా. నేను తప్పంటలేదు, కానీ పరిష్కారం చూపించాలి కదా. చూపించలేదు, అయిపోయింది. ఇక తర్వాత ఇక మరి ఎంత చేసినా కూడా ఆంధ్రులు తెలంగాణ వాళ్ళకి మనస్తాపమే. ఇద్దరు కూడా ఎవరి ప్రాంతం వాళ్ళకి ఇస్తే పోదండి. ఆ తర్వాత అప్పుడు ఇక తర్వాత మళ్ళీ ఏమొచ్చింది? జయాంధ్ర మూమెంట్ వచ్చింది. అప్పుడు అందరూ సకల జనుల సమ్మె అని చెప్పి మొదలుపెట్టేశారు. ఆ సమ్మెలో కలిపి వచ్చేసింది, తెలంగాణ వచ్చింది. అప్పటికి హాయిగా ఈ కోస్తా వీళ్ళందరూ కూడా ఉన్నారు. 1969లో మొదలైన ఆ నాయకత్వంలో అయిపోయింది. తర్వాత వీళ్ళు కొట్టుకోవటం, ఇది బాగా చూసి బాగా రాజేశారు. అందరూ కూడా తగుని తీర్చాల్సింది పోయి ఎక్కువ చేసేసారు. మరి ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా పెరిగిపోయింది. ఇద్దరి మధ్య స్పర్ధలు వచ్చినాయి బాగా. ఇక ఆ స్పర్ధలు తర్వాత ఇంకా పెరిగి పెద్దగా అయిపోయినాయి. దాన్ని ఇంకా ఎక్కువ చేస్తూ అట్లా ఆ మూమెంట్కి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు జయాంధ్ర మూమెంట్ అయిపోయింది. తర్వాత రెండు ప్రాంతాలకి సరిపాను నారాయణ రెడ్డి గారు పాట రాశారు. ఆ రెండు ప్రాంతాలు కూడా వేరైపోయి కూడా చక్కగా ఉండొచ్చు అనుకున్నారు. ఇద్దరికీ నచ్చే విధంగా కవి మంచి చేయటం కోసమని చేశారు. అప్పుడే ఆయన ఆ పాట రాసింది. తెలుగు వాళ్ళు కొట్టుకొని వస్తున్నారు అని చెప్పి ఆ పాట రాశారు. ఇద్దరు కూడా బాగా సుఖంగా ఉండాలని అనుకున్నారు. అయిపోయింది. ఇక ఈ సమస్య ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఇలా పరిష్కారం లేకపోతే ఈ సమస్య ఎప్పుడూనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది ఫ్రెండ్స్. కొద్దిగా మైక్ పాడైపోయి కొంచెం ఏమనుకోబాకండి, షింక్ అవుతున్నా.